మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిశుద్ధ దినమున దేవుడు ఇచ్చినటువంటి వాక్యం, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. For the Son of Man is come to seek and to save that which was lost. Luke chapter 19:10 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పరిశుద్ధ దినమున దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, మనతో చెప్తున్నటువంటి మాట, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అయితే ఆదాము అవ్వ పాపం చేయటం వలన దేవునికి దూరం అయిపోయారు. దేవుని దగ్గర నుండి పొందుకున్నవన్నీ కూడా కోల్పోయారు. ఆదాము సంతానమైన మనం కూడా లోక సంబంధ విషయాలకు లోబడి సహవాసమును, నిత్య జీవమును, అధికారమును, మహిమను, ఆయన యొక్క ప్రేమను, కృపను కోల్పోయిన వారమై ఉన్నాం. అయితే నశించిన సహవాసమును, నిత్య జీవమును, అధికారమును, మహిమను మనకు అనుగ్రహించడానికి ఆ దేవుడే యేసుక్రీస్తుగా శరీరధారియే ఈ లోకానికి దిగి వచ్చాను. కనుక నేడు నీవు ఇక ఆలస్యం చేయకుండా యేసువే సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో, ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించుటకు సిద్ధముగా ఉండాలి. అప్పుడు ఆయన నిన్ను రక్షించి నిత్య జీవ మార్గం నడిపించి ఆయన కృపను, ప్రేమను, వాత్సల్యాన్ని మీ అందరికి అందించడానికి లోక రక్షకుడిగా శరీరధారి క్రీస్తు జన్మించాడు. ఈ జన్మించిన పరిశుద్ధ దినమున మీ అందరికీ కూడా శాంతి, సమాధానం, కృప, దయ, సమాధానం మీ అందరికీ కలుగునుగాక. దేవుడు ఏర్పరిచిన వాగ్దానాన్ని బట్టి జక్కయ్య ఇంటిలోకి యేసు తానే స్వయంగా వెళ్ళటము జక్కయ్యకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ వాగ్దానం ద్వారా జక్కయ్య ఇంటిలోకి యేసు తానే వెళ్ళటం జక్కయ్యకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. తమలో తప్పిదాలు ఉన్నాయని గ్రహించిన వారితోనూ, తాము దేవుని కృపను పాత్రలము కాము అనుకున్న వారితోనూ కలిసి యేసు భోజనం చేయడానికి ఆసక్తి చూపించారు. ఆయన మనల్ని కనుగొని మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఆయన మనల్ని ప్రేమించి తన మరణ పునరుద్ధానాల ద్వారా మనల్ని పాపం నుండి విడిపించి పరిశుద్ధత వైపు నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి మాట మనకు తెలుసును. కాబట్టి తన కృప ద్వారా మాత్రమే మనం పరిపూర్ణత చేయబడతామని, దేవుని ఉన్నత విలువలకు మనము సరిపడ వారం కాదని, మన ఆధ్యాత్మిక ప్రయాణం మన కొరకు మనం నిరంతరం పోరాటం లాగా అనిపిస్తుంది. అయినా మనల్ని అంగీకరిస్తున్నాడని తెలుసుకోవడం ఎంత గొప్ప ఆదరణ. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనల్ని యేసు స్వరూప్యంలో మలిచే పనిలో ఉన్నారు. మనం పాపం లేని పరిపూర్ణం కాదు, అయినా మనం ప్రేమించబడుతున్నాం. దేవుడు ఈ చిన్న మాటలను దీవించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి, మా రక్షకుడా, నా యేసురాజా, నీకు వందనాలు తండ్రి. గడిచిన వారం అంతా మీరు ఎక్కడ భద్రపరిచినందుకు ప్రభా, మమ్మల్ని క్షేమకరమైన వారంలోకి నడిపించినందుకు వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ దినమున మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. మహిమగల నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. గడిచిన కాలం అంతా మీ కృపల్లో కాపాడిన దేవా, నీకు కృపగల ప్రభా. అయా, మీ మాటల్లో శక్తి ఉంది ప్రభా. మీరు పలికితే సమస్తము సమకూడి జరుగుతాయి కదా నాయన. అయ్యా, ఈరోజు మాతో మాట్లాడండి ప్రభువా. మీ మాట ద్వారా మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా, బలపరచండి ప్రభువా, దృఢపరచండి ప్రభువా. తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు గద్దించమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా, మీ మాటల ద్వారా మమ్మల్ని సన్మార్గంలోనికి నడిపించు దేవా. ఈనాడు అనేకులకు మీ వాక్యం చేరేందుకు సహాయం చేయండి ప్రభువా. ఈరోజు సువార్తను ప్రకటించు వారికి తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు అనేకులతో మాట్లాడి వారిని రక్షించండి నాయన. ఈ వాక్కును పంపి ప్రభు మమ్మల్ని బాగు చేసిన దేవా, మా మాట ద్వారా ఈ వాక్కును అనేకులకు చేరేలాగా మీ పరిచర్యలో మమ్మల్ని జ్ఞానంతో నింపి వాడుకోండి ప్రభువా. మా కాపరి మీరు మమ్మల్ని పేరు పేరున పిలిచినప్పుడు పలికే సిద్ధపాటును మాకు ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. నిత్యం మాతో మాట్లాడుతున్నా మిమ్మల్ని స్తుతించుటకు, నమ్ముటకు నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనే విశ్వాసంతో యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి. ఆమేన్.